అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ గారు దేశంలో దాదాపు అన్ని ప్రాంతాలలో స్వయంగా పర్యటించి ముఖ్యంగా భారత్ జోడో యాత్ర ద్వారా ఈ మధ్య జరిగిన భారత్ జోడో యాత్ర ద్వారా దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వారి అభిప్రాయాలను క్రోడీకరించి కాంగ్రెస్ ప్రతిష్టమైన మల్లికార్జున ఖర్గే గారు, సోనియా గాంధీ వారి అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం ప్రకారం ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆ మేనిఫెస్టోని రేపు కాన్స్టిట్యూట్ అధికారంలోకి వస్తే కేంద్రంలో కాన్స్టిట్యూట్ అధికారంలోకి వస్తే దాదాపు మన రాష్ట్రంతో పాటు దేశం యావత్తు కూడా ఈ హామీలు అమలుపరచడానికి సిద్ధంగా ఉంది. దాదాపు కాంగ్రెస్ పార్టీ హామీలు అంటే 2026 నుంచి ఇప్పటిదాకా పక్కాగా అమలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ హామీలు అంటే అది ఒక శిలాశాసనలాగా మనం భావించవచ్చు. కాంగ్రెస్ పార్టీ హామీలు అంటే అది శిలాశాసనం మనం భావించవచ్చు. కాబట్టి ఆ హామీని బిరీఫ్గా తెలియజేస్తున్నాం. సమాన వాటా సమాన న్యాయం, సామాజిక ఆర్థిక ప్రోగణ చేసి దాదాపు సమాజంలో ఉన్న ఏ సమాజ వర్గానికి ఎంతమంది ఆర్థికంగా ఉన్నారు వారి జనాభా నిష్పత్తి ప్రకారం వారికి ఇవ్వాల్సిన వాటాన్ని ఇవ్వడానికి నిర్ణయించారు. లేదా రిజర్వేషన్ హక్కు రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లకు 50% పరిమితిని ఎత్తివేయడానికి నిర్ణయించారు. కాబట్టి ఈరోజు ప్రధాన న్యాయం సమాన వాటా న్యాయం, రెండవది రైతు న్యాయం, మూడవది శ్రామిక న్యాయం, నాలుగవది యువ న్యాయం, ఐదవది నారీ న్యాయం. ఇలా 5 ప్రధాన హెడ్డింగ్లతో ప్రధాన గ్యారంటీలు పెట్టిన రాహుల్ గాంధీ గారు అగ్రస్థాన నాయకులు. దాంట్లో ప్రతి వర్గానికి వచ్చే కొన్ని గ్యారంటీ దాదాపు 25 గ్యారంటీలు పెట్టారు. 5 వర్గాలకి ప్రతి వర్గానికి కూడా 5 గ్యారెంటీలు చొప్పున 25 గ్యారెంటీలు పెట్టి 25 గ్యారెంటీలు కూడా కాంగ్రెస్ పార్టీ పక్కగా అమలు జరుగుతుందని తెలియజేస్తున్నాం. కాబట్టి ఇది ప్రధాన గ్యారెంటీ చూస్తున్నాం. రైతు న్యాయం కింద గత కొన్ని నెలలుగా దేశంలో రైతులు బాగా ఎక్కువగా డిమాండ్ చేస్తున్న కనీస మద్దతు ధర స్వామినాథన్ కమిషన్ని మోడీగా స్వామినాథన్ గారికి బాధ్యత ఇచ్చాడు. కానీ స్వామినాథన్ చెప్పిన సూత్రాలు ఏం పాటించకుండా వారు చెప్పిన న్యాయాలు ఏమాత్రం పాటించట్లేదు. కాబట్టి వారు చెప్పినట్టు కూడా కనీస మద్దతుని ఒక చట్ట ప్రకారంగా న్యాయం చేస్తారని హామీ ఇస్తున్నారు. దాంతోపాటు వ్యవసాయం సంబంధించిన పరికరాలపై, వ్యవసాయం సంబంధించిన ఇన్పుట్లపై జిఎస్టీ లేకుండా చేయడం. ఇది శ్రామిక న్యాయం కింద కీలకమైన ప్రభుత్వ ఉద్యోగాల్లో పర్మనెంట్ గానే ఇస్తారు. టెంపరీ ఉద్యోగం తీసేసి శాస్త్ర ప్రాతిపదిక ఉద్యోగాలు నిర్ణయించారు. కాబట్టి ఈ టెంపరీ ఉద్యోగాలు, థర్డ్ పార్టీ ఉద్యోగాలు లాంటి ఏ ఉండవు రాబోయే అధికారంలోకి వస్తే. కాబట్టి అది కూడా అమలు చేస్తారు. ఇకపోతే యువ న్యాయం, జాబ్ క్యాలెండర్ ప్రకారం దాదాపు 30 లక్షల కొత్త కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తారు. దాంతోపాటు ఖచ్చితమైన మొదటి ఉద్యోగం చదువుకున్న యువకుడు కూడా 1 సంవత్సరం పాటు అప్రెంటిస్ కల్పించి వాడికి ₹1,00,000 ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తారు. కాబట్టి దాంతోపాటు యువకాంతి స్టార్టప్ల కింద యువతకు కొత్తగా వాళ్ళ మేధాశక్తిని పెంపొందించే విధంగా 5,000 కోట్లతో నిధి ఏర్పాటు చేస్తారు. దాంతోపాటు నారీ న్యాయం కింద మహారాష్ట్ర పథకం కింద ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళకు సంవత్సరానికి ₹1,00,000 వారికి అందజేసేందుకు ఏర్పాటు చేస్తారు. మహారాష్ట్ర పథకం కింద ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళకు ₹1,00,000 ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తారు. ఇకపోతే సగం జనాభా ఉన్న మహిళలకు కొత్తగా ఉన్న రాబోయే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 50% మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తారు. కొత్త ఉద్యోగాల్లో కేంద్రంలో రాబోయే ఉద్యోగాల్లో 50% కల్పిస్తారు. విధంగా శక్తికి గౌరవించే ప్రధానంగా ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న పనిచేసే మహిళలకు కేంద్రం ఇచ్చే వాటాన్ని డబల్ చేస్తారు. కాబట్టి ఇలాంటి ఎన్నో ఉన్నతమైన హామీలు, గ్యారంటీలు ఉన్న కాంగ్రెస్ పార్టీకి రాబోయే ఎన్నికల్లో ప్రజలు గుర్తించి ఓటు వేసే కోరుతున్నాము. ఇవన్నీ కేంద్ర అధికారంలోకి వస్తే మన రాష్ట్రంతో పాటు దేశం యావత్తు కూడా ఈ హామీలు అమలుపరచడానికి తెలియజేస్తున్నాము. మీడియా వారు కూడా సహకరించి మేము చేసే కనీస ప్రయత్నాన్ని మీకు సహకరించి ముందుకు వేసి మా ప్రజలకి ఈ వార్తలు తెలియజేసి చెప్తారని ఆశిస్తున్నాము. నమస్తే.